ఏం భూమయ్య తాత అంత మంచిదేనా? అగో ఈ భూమయ్య తాత ఏదో రజ కోసం కూర్చున్నాడు. ఏమైంది తాత మందరి తోడు సపరేట్ అయిపోతుంది? ఏం మంచిది పిల్లగా, ఏం చేయాలి, ఏం మంచిగా లేదు. అవునా? నీకేందే సుతారు పని చేసినావు, 10 ఎకరాల భూమి కొన్నావు, ముందునే మంచిగా బిడ్డ పెళ్లి చేతివి, కొడుకుల పెళ్ళిళ్ళు చేతివి, 5 ఎకరాల భూమి మంచివి. నీకేంటే మంచిగా కాలు మీద కాలు వేసుకొని రాజు లేకుండా. అంత మంచిదే కానీ గీడ ఇద్దరి మధ్యలో తుమ్మ చెట్టు ఉండే, అది కొట్టేసారు. కొట్టేసిన కాడ నుంచి ఇంట్లో స్విచ్ మొదలైంది. ఇక ఈ కొడుకు ఆ కొడుకు పడతలేదు, అటు కోడళ్ళకు పడతలేదు. అంతా ఇంట్లో తిట్టుకుంటారు ఊకే. దీంతో పెద్ద సమస్య వచ్చి పడ్డది బిడ్డ. అవునవును, ఇక్కడ ఉండే పెద్ద తుమ్మ చెట్టు నేను కూడా చూసినా కదా, నాకెరికే. సరే అలా తుమ్మ చెట్టు కథ ఏందో నాకు జర మంచిగా చెప్పు. చెప్తా బిడ్డ ఇను. ఏంది ఎటు పోతున్నావు? పొలం కాడికి వేస్తా. పోతే పోవు కానీ ఇవాళ లాయర్ దగ్గర పోతా అంటివిగా, ఏమైంది? నాకు యాదికే లేదు. తినడానికి ఏమన్నా నండు పొలం దగ్గర పోయి అట్నే కరీంనగర్ లాయర్ గా చెప్తా. సరేలే అయ్యా. ఎవర్రా గాలి పెట్టింది దాంతా? కుళ్ళు పోతున్నారు. ఎవరిని అంటున్నావురా? కుళ్ళు పోతులు గిల్లు పోతులు అని ఎవరిని అంటున్నావురా? నేను కాలు పెట్టినట్ట నేనంటన్నా. చిన్నలేదు పెద్ద లేదా? చిన్నంతరం పెద్ద అంతరం లేదా? ఇష్టం ఉన్నట్టు మాట్లాడేనా? ఇది గాలి పెట్టినట్టనా? నీకేమైతుంది? ఎవరు చూసుకుంటే అంటున్నావురా? నన్ను చూసుకుంటే ఎందుకు మాట్లాడుతున్నాను? అన్నా మాట జాగ్రత్త గానీ పెద్దోనే నీకు పిలిపిస్తానా. చిన్నంతరం పెద్ద అంతరం లేదా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నువ్వే మాట్లాడతావా? ఏంద్రా బాగా మాట్లాడతాను? ఏంద్రా బాగా మాట్లాడతాను? నువ్వు నన్నే చూడండి. అక్కడ చిన్న చిన్న ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడు ఏం మాట్లాడుతున్నాడు? నాకన్నా చిన్న పెద్దాడు ఏం మాట్లాడుతున్నావురా? అటు ఏం మాట్లాడతాను? చిన్నలే పెద్దలే దానికి ఎవరు చూసుకుంటావు రా? నన్ను చూసుకుంటే ఎందుకు మాట్లాడుతున్నాను? నన్ను చూసుకుంటే ఎందుకు మాట్లాడుతున్నాను? బాగా మాట్లాడుతున్నావు. చిన్నలే పెద్దలేదా? అదైతుంది దానికి ఊకున్న కొద్ది. ఈ మనిషి ఎటు పోయిండో ఏమో. ఎటు పోతే అంటే ఫంక్షన్ కి పోదామన్నాడు. దిక్కుమాల కుక్కలు అన్ని ఇంట్లోకి వచ్చి వాడైతున్నాయి. ఏందే కుక్కలు తిడతానవా? కుక్కల మీద పెట్టి మమ్మల్ని తిడతానవా? అసలు నీకేమైతాందే? కుక్కల్నే తిడతానా? నిన్నెందుకు తిడతా నేను? నోరు కొంచెం అద్దులో పెట్టుకో. చిన్నంతం లేకుండా పెద్దంతం లేకుండా మాట్లాడకు. నువ్వు పెద్దంతం చిన్నంతం గురించి నువ్వే మాట్లాడ. అబ్బా వచ్చిందమ్మా వయ్యారి. చిన్నంతం పెద్దంతం గురించి మాట్లాడడానికి ఏమే మాట్లాడాలి? పెద్ద నీకంటే పెద్దదన్న కొంచెం కూడా ఇది ఇంగిత కారణం లేకుండా మాట్లాడుతున్నావు. నీకంటే ముందు నేను వచ్చినా నువ్వు వచ్చినావా? ఇంటికి పెద్ద కూడా నేనా? నువ్వే పెద్దదాన్ని నువ్వే వచ్చినావు గాని ఇల్లంతా ఊడ్చుకొని ఇల్లు కడుక్కొని తిన్నావు కదా. ఇంకా నాకేముంచినావు ఇక్కడ? పెద్దదాన్ని నన్ను మాట్లాడుతాను ఇంకా. ఏ అమ్మా మాటలు మంచిగా రాని. ఏం ఊడ్చుకున్నా ఏం కడుక్కొని తిన్నానే? నీదేం దోసుకొని తిన్నానే? బాగా మాట్లాడుతున్నావు. తుమ్మ చెట్టు కొట్టేసుకొని తీసుకోలేదా? అయ్యో ఆ తుమ్మ చెట్టు కోపిస్తే లచ్చలు వచ్చినాయా కోట్లు వచ్చినాయా? ఏమన్నా బిల్డింగ్ కట్టుకొని ఉన్నానా? ఏం తిన్నానే నేను అంటగాను? ఏమొచ్చినాయో మాకు అందరికి తెలుసు. నువ్వు చెప్పడం పెద్ద ఆరింది నాకు అవసరం లేదు. మాకు కనిపించిన తుమ్మ చెట్టే తిన్నారు. కనిపించని ఇంకెన్ని తిన్నారో మీరు? ఆ తుమ్మ చెట్టు అమ్మితే ఎంత వచ్చినాయే? 1000-1500 వచ్చినాయి. మేము లక్షల కోట్లు తిన్నట్టు మాట్లాడుతున్నావు. అయినా మేము తినండి ఆ దేవుడు తెలుసు. నీలాంటి గబ్బునోరు వేసుకొని నేనే మాట్లాడతానే. అయినా ఉన్నది ఉన్నట్టు అంటే కోపాలే. ఈ మనిషి ఎటు పోయిండో ఏమో. ఎటు పోతే అటే కదా. ఇంకా ఫంక్షన్ కి టైం అవుతాడు. తిన్న టైంకి పోతాడు కావచ్చు. ఛీ అబ్బా వీళ్ళ ఇంట్లోనైతే ఊకే లొల్లిలే. వీళ్ళే ఉన్నారు కొడుకులు, వీళ్ళే ఉన్నారు అయ్యా, వీళ్ళే ఉన్నారు కోడన్లు. అబ్బబ్బా ముసలోని పరుగు మొత్తం తీస్తాండ్రు. ఊర్లే ఉంటే అందరు నేర్చుకుంటారు వీళ్ళని చూసి వేరేటోళ్ళు. ఏమైంది? రెడీ అయినావా? మా రెడీ అయినా. ఫంక్షన్ పోవద్దా అనే టైం అయితే లేదా ఇంకా? ఎక్కడ ఫంక్షన్? ఏ ఊరు ఫంక్షన్? నేను ఏ ఫంక్షన్ కి రాను. ఎందుకు? ఏమైంది ఇప్పుడు? ఎందుకంటానవేంది? ఫంక్షన్ పోయేటోళ్ళు అందరు నగలు వేసుకొని మంచి మంచి చీరలు కట్టుకొని వస్తారు. నేను 2 లింగాలు వేసుకొని రావాలా ఏంది? ఉన్నాయన్ని లేని అని పోయి ఫైనాన్స్ లో పెట్టొచ్చినావు. ఈ లొల్లి పాడుగా నీ లొల్లి అయింది లేదు పోయింది లేదు. బంగారం అంతా తీసుకుపోయితే ఒక ఆడ తలగబెట్టినావు.
అది పొద్దున్న లేస్తేనే ఉరుకుతాంది కుక్కల మీద నక్కల మీద పెట్టి. తెల్లా లేస్తే నాకు భజన అవుతాంది. లాయర్ దగ్గరికి పోయొచ్చింది, మనది దరికొస్తుంది. ఇప్పుడు ఎందుకు నువ్వు కోపానికి ఎత్తాను? ఫస్ట్ అయితే ఫంక్షన్కి అయితే పోదాంపా, పోయొచ్చినాక చూద్దాం అది ముచ్చట. అది దరికి వచ్చింది లేదు ఏం లేదు. నువ్వేమో తింటేనే ఇంట్లోకి వెళ్ళిపోతావాయే. తెల్లాలైతే దాని ముఖం నేను నా ముఖం అది చూసుకుంటది. అది 24 గంటలు నాకు రప్ప రప్ప ఇంట్లో. నేను ఇంట్లో ఉందో నైట్ అన్న పోదునా, నాకు ఇంత తృప్తి లేని బతుకైతాంది. ఈ పంచాయతీ పాడుగాను ఓ తినేది లేదు, తాగింది లేదు, చేసింది లేదు. కేసు మనది టేబుల్ మీదకి వచ్చింది, లాస్ట్లో ఉన్నది. లాయరు పైసలు తీసుకురమ్మన్నాడు. పైసలా? ఇంకేం పైసలు? ఇంకెక్కడి పైసలు? అరే 10 లక్షలు తీసుకురమ్మన్నాడు లాయరు. 10 లక్షలే? ఇంకేం అమ్ముతావు? ఇంకేం కుదబెడతావు? మన దగ్గర ఏమున్నాయని పెడతావు? అది నేను చూసుకుంటా కానీ నీకెందుకు, ఫస్ట్ అయితే ఫంక్షన్ పోదాంపా. నీ ఫంక్షన్ పాడుగాను. ఏం ఫంక్షన్ అయ్యా? నువ్వేమో తింటేనేమో బయటికి పోవడుతుంది, తెల్లారు లేస్తే అది నన్ను ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతాంది. దాని ముఖం నేను ముఖం చూసుకోలేక ఇజ్జత్ మానం పోతాంది. నాకు ఎన్ని రోజులు ఈ గోస? ఎప్పటికి ఇదే లోనే. ఫస్ట్ అయితే ఫంక్షన్ పంపా, లాయర్ ఏదో పైసలు నేను కట్టుకుంటా, నేను చూసుకుంటానే, ఏదో ఒకటి నేను చేసుకుంటా. కానీ ఫస్ట్ అయితే ఫంక్షన్ పంపా, నువ్వు వేడవద్దా? ఫస్ట్ అయితే ఫంక్షన్ పంపా. ఈ ఫోన్ బిజీ వస్తుంది, మళ్ళీ చేస్తా ఒకసారి. మామ అల్లుడు చెప్పాము. బాగున్నారా అల్లుడు? బాగున్నావే, మీరు బాగున్నారా? బాగున్నా అల్లుడు. చెప్పాము. నేను 2 కొడుకులకు సరి 5 ఎకరాలు వంచిన. ఈ పెద్దవనికి వెళ్ళి ఒక తుమ్మ చెట్టు ఎక్కువ వచ్చినందుకు చిన్న కొడుకు బాగా లొల్లి పెడతాడు. ఇక లొల్లి పెడతాడు కదా అని ఆ తుమ్మ చెట్టును కొట్టేసినాం. కొట్టేసిన కాడ నుంచి ఇంట్లో మొత్తం ఇక లొల్లుడు బాగా అవుతాయి అల్లుడు. ఒక్కసారి నువ్వు వచ్చి చెప్పుతే మంచిగా అవుతుందేమో అల్లుడు, ఒక్కసారి రారాదు? వస్తుంది మామ, జర ఇవాళ రాను కానీ జర టైం తీసుకొని వస్తా. నాకు కూడా వినబడుతుంది, అది అనుకుంటారు లొల్లి ఇట్లా అవుతుందని నాకు కూడా వినబడ్డది. ఎందుకంటే నేను కూడా వస్తుంది మామ, 2-3 రోజులు టైం తీసుకొని జర వచ్చి అది సాల్వ్ చేస్తుంది. జర నువ్వు కూడా రంది పెట్టుకోకు, ఆ తుమ్మ చెట్టు ఆ పంచాయతీ వాళ్ళు అయితేనే ఉంటది కానీ ఆ పిల్లల గురించి లొల్లి పెట్టుకోకు, పంచాయతీ పెట్టుకోకు, నువ్వు రంది పెట్టుకోకు. రంది పెట్టుకొని పూర్తిగా అదవుతున్నావు. సరే రాలుడు, ఎప్పుడు తింటారు అల్లుడు. సరే వస్తానే, మంచిది. చెప్పరా. 10 లక్షలా? ఎందుకురా? సరే బిడ్డ బాగాలేదు. సరే తీరా తీసుకుపో. మిత్త? అరే మిత్త ఎందుకురా మనకు, మన దాంట్లో మనకు మిత్త ఎందుకురా? తీసుకుపో, దాని మిస్ తీరా. మంచిది. సరే తీసుకుపో. అరే చంద్రేంద్ర పైసలా? తీసుకుపోదా అందరా మన దోస్తాను ఏంద్రా. 10 అంటే 10 కొంటావు, 15 అంటే 10. టైంకి చెప్పరాదురా దాన్ని. రేపు అనగా చెప్పు, సరేనా? మంచిది. ఏంటిదయ్యా పిలిచినావు? ఏం లేదే, మీ బాబు పొద్దున ఫోన్ చేసిండు. అవునా? ఏం ముచ్చట? గదే ఇక తుమ్మ చెట్టు ముచ్చట్లంటే ముసలోడు ఒకటే ఫోన్ చేస్తా ఉన్నాడు, మీ తమ్ముళ్ళు లొల్లి పెట్టుకుంటా ఉన్నారట దాని గురించి. ఆ తుమ్మ చెట్టు పాడుగాను ఆ దిక్కుమల్లోళ్ళు 2 తమ్ముళ్ళు దాపరించిండ్రు. నాన్ననైతే ప్రతి క్షణం బతకనిత్తలేరు. మరి అది ఎవరికి ఎరుకుండాలి? మీ తమ్ముళ్ళకి ఎరుకుండాలి కదా. నేను ఎంత చెప్పినా ఇంటలేడు. ఆ ముసలోడు ఎంత సంపాదించండు, ఎంత చేసిండు, ఆ చిన్నప్పటి నుంచి చెట్ట కట్టబడ్డాడు. ఇంకా మా నాన్నకు మనశ్శాంతి లేకుంటే చేస్తారు వాళ్ళిద్దరు కలిసి. దాంట్లోకి తగ్గట్టు మా మరదాన్లు ఒకటి. ఏమి మరదాన్లు అంతే ఉన్నారు, మీ తమ్ముళ్ళు అంతే ఉన్నారు. నువ్వు వీడికంటే ఎక్కువ వాడు, వాడికంటే ఎక్కువ వీడు. ఎక్కడి నుంచి పోయి అంత మొత్తం లాయరు బతికిస్తారు, ఆ కోర్టును బతికిస్తారు ఏమున్నా కానీ. మరి ఇప్పుడు నువ్వేమన్నావు? నేను ఏమన్నా వస్తుంది రేపు అని చెప్పినా కానీ నాకు 2-3 రోజుల దాకా తెలియదు. అయితే సోమవారం వరకు అంతే. అలా గొడుగు వదిలేది, మనం పోక తప్పది. నీకు పనులు ఎప్పుడైనా ఉంటాయి కదా, వెళ్ళాంపా మనం. పోదాంతి, నాకు జర సోమవారం దాకా పని ఉన్నది. సోమవారం ఖచ్చితంగా పోదాంతి. ఇంకే సరే వెళ్దాం. అవారి దాకా అయితే జర వాళ్ళు మీ బాబు ఫోన్ చేసి చెప్పు, మీ తమ్ముడు కూడా చెప్పు ఫోన్ చేసి. ఏం మనసులో ఇంత అర్థమానం ఉంటుంది అదేమన్నా లోకం మీద ఎక్కడ జరుగుతుంది అట్లా? డబ్బులు అడిగిలా? డబ్బులు అడిగిర్రు. ఇక అడిగితే నేనేమన్నా నా దగ్గర పైసలు మా ఇస్తా అని చెప్పిన వాళ్ళు, పైసలు ఏంది వాళ్ళు బత్తా మంచిగా ఉంటా అంటే 10 లక్షలు కొంటామని 50 లక్షలు అని ఇస్తా అని చెప్పిన వాళ్ళకి. నీకు పనులు ఎప్పుడు ఉండేటే కదా, వాళ్ళు గొడవ ఎక్కువ కాకముందే పోయేద్దాంపా. రోజో మాట వినబడుతుంది, రోజో తలనొప్పి అవుతుంది. రేపు పోదాంపా.
నేను చెప్పిన మా బాబు మామకు చెప్పిన మీ బాబుకి చెప్పిన సోమవారం ఖచ్చితంగా పోదాం. నాకు ఎన్ని పనులు ఉన్నా కానీ నేను ఖచ్చితంగా వస్తాను. ఇంకా సోమవారం దాకా చూసుకుంటా. వాళ్ళని ఎట్లా కూర్చుని పెట్టి బరాబరి వాళ్ళని అజ్జేద్దాం. నువ్వు తొందరపడక అవ్వాలి దాకా నేను పెద్ద మనిషి చెప్పిన తిని అప్పటిదాకా తినద్దా? రోజు గొడవ పెట్టుకుంటారు. ఇంటర్ ఎవరి దాకా ఆగు. నేను ఉండగా నేను ఎక్కేందుకు మీ తమ్ములను స్టడీ చేస్తా. బరాబరా చేస్తా తిను ఎవరి దాకా నిమ్మల ఏం చేస్తా నేను చెప్తా తిని మీ బాబు చెప్తా తిని. నువ్వు సెడి చేసుడేమో గానీ మా నాన్న ప్రాణం పోయేటట్టున్నది అక్కడ. మరి అది ఎవరికి ఎరుకుండాలి? మీ తమ్ముళ్ళకి ఎరుకుండాలి. నేను చెప్తా ఫోన్ చేసి చెప్తాను పోతుంది. సోమవారం ఖచ్చితంగా వస్తా. ఇంకే ఎవరి దాకా నాకు పని సరేనా? ఇవాళటి కేసులు ఇదేమో పిటి కేసు, దీంతో రూపాయి లాభం లేదు, ఇక్కడ పడేసుడే. ఇదేమో ల్యాండ్, ఇంతట్లా కాదు ఇల్లు. ఇది కరెక్ట్, దీంతో మనకు పని జరుగుతుంది. ఫైన్ పెట్టుకుందాం. ఓకే, ఫైల్లో పెడితే ఇవాళ కోర్టు పోయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పని చేసుకోవాలి. ఫోన్ వస్తున్నట్టుంది. సార్ శేఖరం సార్. బాగున్నాం సార్. ఏం బాగున్నాం సార్. ప్రాక్టీసా? ఏం ప్రాక్టీస్ సార్? అంతా పబ్లిక్ అంతా మంచి వాళ్ళు అయిపోయినరు. కేసులు లేవు, మన లేవు. అవు మళ్ళా పబ్లిక్ అనుకుంటేనే మనకు బతుకు తెరువు. అందరు ప్రశాంతంగా ఉంటే ఏమంటారు చూడు, రోగాలు లేకపోతే డాక్టర్లు ఎందుకు, అండ్ మళ్ళీ ఇదేంది హాస్పిటల్ ఎందుకు, మెడికల్ షాపులు ఎందుకు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఎందుకు. పబ్లిక్ అంటే రోగాలు రావాలి, దవాఖాన పోవాలి, ఖర్చులు పెట్టుకోవాలి. అట్లనే లాయర్లు కూడా అంతే కదా, వాళ్ళు తన్నుకుంటుంటే మనకు కేసులు, మరీ ముఖ్యంగా క్రిమినల్. ఇక మరి అంతే కదా, కోర్టులు ఎందుకు, జడ్జీలు ఎందుకు, వాళ్ళు ఎందుకు తనుకుంటుండాలి, మనకు వస్తుండాలి. సార్ కోకపేట విల్లానా మీ దాకా వచ్చిందా? తీసుకుని నిజమే నిజమే నిజమే. ఇక ఎట్లా అంటే మొన్న ఒక పొలిటికల్ లీడర్ ఇంట్లో చిన్న రేప్ అయింది. అమ్మాయి ఏమో మైనరు. ఇక ఆమె మైనర్ కాదు మేజర్ అని చెప్పి దాన్ని అడిగి దింపే వరకల్లా నా తల ప్రాణం తోకకొచ్చింది. కోకపేటలో వెళ్ళ వచ్చింది. ఇక మీకు తెలియదు ఉందా సార్? అంతే మరి, ఏ వన్ వీక్నెస్ ఇంకోటి వాడుకుంటే అది ప్రపంచము. ఇక సార్ కలుద్దాం ఈ మధ్య. ఓకే సార్ నమస్తే. నమస్తే నమస్తే. కూర్చో కూర్చో బాబు. నువ్వు సీన్ కాదు? అవును సార్. ఇంతకుముందు 2-3 సార్లు వచ్చినావు కదా? ఏదిగా తుమ్మచెట్టు పంచాయతా? అవును సార్. సరే సరే. ఇక అది మొన్న అయితే ఒక టేబుల్ మీదకి వచ్చినట్టే, రేపో మాపో జడ్జి గారు కూడా అన్నారు ఇది ఎంతసేపు వస్తుందా అని చెప్పిండు. కానీ ఇక దాన్ని కొంచెం సెట్ చేద్దాము. కొంచెం డబ్బులు ఖర్చు అవుతున్నాయి సీను. ఎంత సార్? ఎంత అంటే మరి 10-12 లక్షలు అవుతుంది. 12 లక్షలా సార్? ఇవ్వరకే పొలం మీద గన్ని పైసలు పెట్టినా. అవునాయా, అందులో మస్తు ఉంటుంది. 10-12 లక్షలు అంటే నేను ఒక్కనే తినా. దాంట్లో మస్తు ఎంఆర్ఓ వాళ్ళంతే, అదొక పెద్ద కథ. నీకు ఎందుకు కానీ ఇంట్లో ఒక లిటిగేషన్ నీకు చెప్తా నేను. ఒకవేళ ఈ కేసు గెలిచిన వరకు నీ పొలమే కాదు మీ అన్న పొలం కూడా నీకే వస్తుంది. అట్లా కేసేసిన. అవునా సార్? ఇప్పుడు సాదా బైనం కూడా మా అన్న దగ్గరలో కదా సార్? అరే వాళ్ళు సాదా బైనమా సీదా బైనమా చేస్తే నీకు ఎందుకు? నేను అవన్నీ చూసుకుంటా కదా. నీకు అవన్నీ నువ్వు ఒకటే మైండ్లో పెట్టుకో. చక్కగా ఇలా పోతున్నావా, సోమవారం వరకు ఏ తిప్పాలన్న పడి 12 లక్షలు కానీ నువ్వు బాధపడుతున్నావు కదా. సరే ఎట్లా ఎట్లా 10 అయితే కంపల్సరీ పట్టుకోవాలి. ఇది తెచ్చినామంటే నీకు ఇక పేఫిక నువ్వు ఉండిపో. నేను ఒక 4 రోజుల లోపల ఏం చేస్తామో చూడు. ఓకేనా? సరే సార్. మంచి తమ్మి పోయిరా. సరే సార్. నాకు పంట పోయిరా. సీను సార్ ఒక మాట ఏంట్రా, ఇగో ఇంకో ముచ్చట ఏంటంటే కంపల్సరీ పైసలు తయారు చేసుకో. ఇంకోటి 3వ వ్యక్తికి చెప్పము, ఎందుకంటే మరి అసలుకే మోసం వస్తుంది నీకు. ఇది చాలా రహస్యము. నువ్వే తిప్పల పడతావు పడు, కానీ మాత్రం బయట పెట్టుకుంటే అసలుకే సున్నా మరి. సరే సరే మరి సుమారం సరే ఉంది కదా? గుర్తున్నా సార్. చలో ఇక ఎవరితో మాట్లాడు. ఓకే సార్. వెళ్ళిపో వెళ్ళిపో. అయ్యో ఏమైంది అయ్యా డల్లుగున్నావు? ఏం లేదే వదిన ఉన్నా ఇట్లా. ఏ లేదా, ఆమె ఎప్పుడో గ్రూప్ మీటింగ్ కి పోయింది. కానీ ఏందో చెప్పరా, అది ఎందుకు డల్లుగున్నావో? ఏం లేదే,
కేసు టేబుల్ మీదకి వచ్చింది. లాయరు 10 లక్షలు అడుగుతాడు. వామ్మో 10 లక్షలా? 10 లక్షలు ఎక్కడి నుంచి తెస్తామయ్యా మనము? దేవాలనే, ఒకవేళ మనం కేసు గెలిస్తే ఉన్న పొలం అంతా మనకే వస్తుంది. అట్లనా? అయితే అప్పో సప్పో తెచ్చి ఆ 10 లక్షలు మనం తెద్దాం. ఇన్ని రోజులు నేను భయపడ్డా, నువ్వు ఇప్పుడు సపోర్ట్ చేసినావుగా, ఇక చూసుకుందాం పో. సరే. అరే నేను కూర్చున్నట్టే ఉంది కానీ మీ అన్నను పిలుచుకురాపన్నాడు. నేను వాడిని విలువ బావా. పిలువ ఎందుకురా? అనవసరంగా పెద్ద మనుషులు బాధ పెడతారు కదా. ఎందుకురా ఈ పంతాలతో ఏం సాధించారా మీరు? అరే మీ అన్నను పిలిచి మీరు కలిసి ఉంటారా? లేకపోతే అరే మీ అక్క గిట్ట మేము రావాలంటే మీరు కలిసి ఉంటారు, లేకపోతే మేము కలిసి ఉండదు అనుకుంటే మేము అక్క గిట్ట ఇప్పుడే వెళ్ళిపోతాం. రే ఒకటే చెప్పరా? మరి ఏంద్రా దండం పెట్టి మీ అన్నను పిలవాలి? ఉన్నాడు పిలుపు, మీ అన్నను పిలుపున్నాడు. ఏంద్రా మీరు ఏం సాధించారా మీరు? ఏంటిదిరా అన్నాన్ని ప్రేమగా వెళ్తాను, ఏం సంగతి? బాగా వచ్చిన బావ. అదే దాటి రారే బావ ఇప్పుడే వచ్చారా? ఇప్పుడు వచ్చా. అంత మంచిదేనా? ఇప్పుడే వచ్చిన. ఏంద్రా మీ లొల్లి? అది ఊళ్ళో అన్నారా ఇంత అధ్వానం? అసలు చెప్తే ఇంటర్ అయినారా మీరు? లొల్లేమున్నది బావ, పెద్ద చిన్న లేదు, వానికి మర్యాద లేకుండా మాట్లాడుతాడు వాడు. వాడు చిన్నవాడు అంటే తెలిసి తెలియక చేసాడు. మరి నువ్వు పెద్దోని ఏంద్రా? నువ్వు అనుకోతే తెలుసుకోవాలి కదా. ఏమైనా అర్థం చేసుకుంటున్నారా? ఊళ్ళో మొత్తం మీ గురించే మాట్లాడుతుర్రా. అసలు ఆ పెద్ద మనిషి ఎంతో ఉపవాసం ఉప్పుడు ఉండి కైకిలుగులు చేసి సుతార్పణ చేసి 10 ఎకరాలు భూమి సంపాదించి ఇస్తే గా పిచ్చకుండా తుమ్మచెట్టు కాలంలో పెట్టుకుంటారా మీరు? ఇదేనారా మీ జ్ఞానం? అది కాదు బావ. అది కాదు తీరా, నువ్వు ఆగురా. కాదురా, గా పిచ్చి తుమ్మ చెట్టు అమ్మితే ఎంత వచ్చినారు దానికి? మా అంటే 1000-1500 వచ్చినాయి. ఆ తుమ్మ చెట్టు కడిగే నాశనం అయిపోయి మొత్తం ఇల్లు నాశనం చేసి కంచుతలలు బాయ్, ఎండి బాయ్, బంగారం బాయ్, అన్ని బాయ్, లాస్ట్కి వస్తే భూమికి వేసారు పెడతారు. ఇదేనారా మీ జ్ఞానం? అలా పెద్దోడా చిన్నోడా మీరంటే లొల్లి పెట్టుకున్నారు, మీ పిల్లలు కూడా లొల్లి పెట్టుకుండేనారా? ఊరంతా ఉమ్మెత్తాన్లు. నాన్న కోసం ఏం పట్టించుకుంటూ లేనారా మీరిద్దరు ఇంత అంటే వీళ్ళిద్దరు ఇంతకున్నారు. ఇదే రారా ఊరంతా నవ్విపోతాన్రు. అది కాదక్క. అది కాదు ఇది కాదు, సపడే కూర. మీరేం లేదురా, మీరు మంచిగా కలిసి ఉంటామంటేనే అక్క కానీ నేను కానీ మీకు కడప దొక్కుతాం. లేదంటే మేము చక్కగా మీ ఇంటికి రామేం మీ ఇష్టం చేసి ఏ గిదే అలా వ్యవహారం. కలిసి ఉంటారా లేదురా మీరు? అయ్యో అన్న, అంత పెద్ద మాటలు ఎందుకే? అందరం కలిసే ఉంటాం. మీరిద్దరు మాకు అచ్చుడే కావాలి. ఏమంటారు? అంతే. మీ బాబు దగ్గర పోదన్నాడు. ఏం సంపాదించి రానవసరం కదా. నడు. అరే బావకి ఇంత పెద్ద మాట అన్నాక మనం కలిసి ఉండకపోతే ఇజ్జత్ పోతుందిరా. సరే అన్న. మనకు పైసలు కాదురా ముఖ్యం, మన బంధుత్వం ముఖ్యం రా. సరే అన్న. జీవితకాలం మనకు పైసలు ఏమి ఉండేరా. మన జీవితకాలం కలిసి ఉండేది బావా నువ్వు నేనేరా, మనకు ఎవరు ఉండరు రా. సరే అన్న. అంటాడు ఇప్పుడు? అరే బాబు ఎక్కడ ఉన్నారా? ఆ పొలం కాడ ఉంటారు అన్న. పోంపా. సరే నడుగురి, బాపా ఆడ కూర్చోవచ్చు. అరే ఎంత చెప్పినా విన్నారా మీరు? అస్సలు ఏం లేదు. పెద్ద మనిషి ఇంత కష్టపడి చేస్తే మీరు అస్సలు ఏం లేదురా చెప్తే. అసలు ఏమో బావ అర్థం కాలే, అంత నెత్తి మీద దయ్యం కూర్చున్నట్టు అయింది. సరే ఇప్పటికైనా ఏం కాదు, పెద్ద మనిషి కలిసి సందాల్సిన దారి నడు. ఏమెండలో ఏమో, పొద్దున్న దాకా ఎండలు, పొద్దు ఊగితే చలి. ఈ కాలం తగ్గట్టు మనుషులు ఉన్నారు, మనుషుల తగ్గట్టు కాలం ఉన్నది. చేతన అయితే లేదు, కాసేపు బంట. నడు బాపాడ కూర్చోవచ్చు. నడు. అవును బావా, నువ్వు చెప్తే తినకపోతే మాయే. నడుగురి, బాపాడ అన్నట్టు పోయేది అందరి. ఎంత రంతో అన్నట్టు రాయింది. మామా 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 లేవే మామా, నేను గిడవన్నాయమే. నీ అవ్వ ఎట్లా అయిపోయినాయి నేను. ఏమైందిరా బాబు సపడే? బామా మామా లేవే లేవు. ఇగో నేనే, ఇగో నీ అల్లుడిని సత్యంనే. బిడ్డ నేనే అల్లుడిని. ఇగో నీ కొడుకులు వచ్చిరే. ఇగో లే బాపు లేవు.
ఇగో పంచాయతీ గిట్ల ఏం లేదు, అంతా మంచిగా కలిసిపోయిరే. లేవు బాబు లే బాబు ఇంటికి పోదాం లేవు లేవు ఇగో అందరు కలిసిపోయిరే. ఇగో నీ కొడుకులు పంచాయతీ గిట్ల ఏం లేదే, వచ్చారు. లేవు లేవు బాబు లే మామా బాబు మామా లేవే. బాబు లే బాపు బాబు లేవే బాబు బాపు బాబు లే బాబు ఇంటికి పోదాం లేవే. బాపు బాబు లే బాబు బాపు లే బాపు లేవే లేవే బాబు లే బాబు ఇంటికి పోదాం లే బాబు బాబు కొడుకులు వచ్చారు. లేవే లేవే బాబు లే బాబు ఇంటికి పోదాం లేవే బాబు 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 లేవే మామ లేవే 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 మామ. చిన్న చెప్తున్నారు ఆయన బతుకున్న కలిసి ఉండకపోతుంది, చనిపోయినాక కలిసి ఉంటుంది. లాభం ఏంటి ఇప్పుడు? బతుకున్నదే పంపిస్తారు కదా ముసలాన్ని. ఏం మనుషులు మీరు, సమాజం ఎటుపోతుందిరా? మామ లేవే లేవే అక్క 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 ఎటు పోయినా ఒక్క ఇట్రా ఇట్రా జల్దీ ఇట్రా. ఏమైంది? ఇగో ఇగో మామ నాకు చెప్పొస్తలేదు అక్క. ఏమైంది చెప్పు, టెన్షన్ పడక. ఏమైంది? కాలు చేతులు గజ గజ అనుకుతానే అక్క. మామ ఏమైంది? మామయ్యకు మామ చచ్చిపోయిందట అక్క. అయ్యో ఎవరు పిల్లే? అగో అక్కడ అంటా ఉంటే కానీ దెబ్బ దెబ్బటి దగ్గరకు వచ్చిన పాక్క పోదాం పాక్క బాబు